ఏంటి నా బ్రతుకిలా అయిపోయింది, ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను, ఏమీ చేతకాని వాడిని అయిపోయాను అని బాధపడుతున్నావా? వేదనలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒక కుమ్మరి ఒక పాత్రను చేసేటప్పుడు ఆ జిగటమను చేతిలో విడిపోతే గనక మరలా అది ఒక పాత్రగా తయారయ్యేంత వరకు కూడా ఆ కుమ్మరి మరలా ప్రయత్నిస్తూనే ఉంటాడంట. దేవుడు కూడా అంటున్నాడు, ఒక కుమ్మరి చేతిలో మంటి జిగటమన్ను ఎలా అయితే ఉందో నా చేతిలో మీరు అలా లేరా? మీరు పడిపోయినప్పుడు, మీరు సోలిపోయినప్పుడు మిమ్మల్ని నేను సరిచేయలేనా? నేను మిమ్మల్ని నిలబెట్టలేనా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒక జిగటమన్ను ఒక కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఒక పాత్రగా ఏ విధంగా తయారవుతుందో మనం కూడా దేవుని చేతిలో ఉంటే కనుక ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుని చేతులకు అప్పగించుకున్నప్పుడే, దేవుని చేతిలో మనం ఉన్నప్పుడే ఒక మంచి పాత్రగా మనం తయారవుతాం. నేను బ్రతకడము కూడా వ్యర్థమే, ఇంకా మనుషులు ఎవరు నన్ను ప్రేమించడం లేదు, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను ఆదరించడం లేదని నువ్వు బాధపడుతున్నావా? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనుషుల వైపు చూడొద్దండి. మనుషుల వైపు చూస్తే మనం ఎప్పుడూ కూడా నిరాశలోనే ఉంటాం. కానీ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని వైపు చూస్తే ముందుకు సాగిపోయేటువంటి ధైర్యాన్ని దేవుడిస్తాడు. దేవుని కొరకు